గాయ్స్, వెల్కమ్ టు తేజు వైబ్స్. ఈరోజు నేను పచ్చి బఠానీ పాలకూర పప్పు ఎలా వండాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఎలా చేసుకోవాలో చూడండి. ఎంత సింపుల్గా అండ్ ఎంత హెల్దీ అంటే చాలా హెల్దీ. పిల్లలకు పదార్థాలు: కందిపప్పు కప్పు తీసుకున్నానండి నేను. ఇంకా పాలకూర, కట్ చేసుకున్న పాలకూర, నేను మంచిగా కడిగి శుభ్రం చేసుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసుకున్నానండి. ఉన్న తర్వాత పాలకూర, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి, ఆనియన్స్. పాలకూర పప్పు పచ్చి బఠానీకి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. నేను కుక్కర్లో పప్పు వేసాను కదా, ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వేపాకు వేసుకోవాలి. వెల్లుల్లి ఒకటి తీసుకున్నాను నేను. కచ్చా పచ్చ దంచుకొని ఈ పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇంత పసుపు కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసాను. నేను చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇంకా కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంకా పక్కన ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చి బఠానీ వేసుకోవాలి. పచ్చి బఠానీ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. పచ్చి బఠానీ ఫ్రై అయ్యాయి కదా, ఇంకా కట్ చేసుకున్న పాలకూర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పాలకూరలోని వాటర్ అంతా ఎగిరిపోవాలండి. చూడండి, ఇలా వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి. అలాగే ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. చూడండి, అది ఫ్రై అయిపోయింది, ఇంకా పక్కన పెట్టాను. పప్పు కూడా ఉడికిపోయింది కదా, చూడండి నేను చూపించినంత విధంగా పప్పును ఉడికించుకోవాలి. పప్పు లాగా ఉండొద్దండి, మంచిగా పేస్ట్ లాగా పప్పుని ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగా లిక్విడ్ లాగా వాటర్ తగినంత పోసుకొని ఇలాగ పప్పుని జారుగా చేసుకోవాలి. అలాగే నేను బఠానీ పాలకూర ఫ్రై చేసుకున్నా కదా, ఆ మిశ్రమాన్ని పప్పులోకి వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. బఠానీ ఏంటంటే ప్రోటీన్ రిచ్ కాబట్టి పాలకూరతో పప్పుతో పాటు వేసుకుంటే పిల్లలకి చాలా హెల్తీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా అయిపోయింది కదా, ఇంకొక 2 మినిట్స్ గ్యాస్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేశాను. నాకు కొంచెం వాటర్ తక్కువ అనిపించాయి, అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 5 మినిట్స్ గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. పప్పు, పాలకూర ఇంకా బఠానీ ఉడకాలి కదా, అందుకని ఇంకా నేను సాల్ట్ కూడా వేసాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవాలండి. అలాగే పప్పును పోపు వేసుకోవడానికి కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేగిపోయాయి కదా, ఇంకా కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం ఇంగువ వేసాను. ఉన్న మెంతి కూర పోపులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రైగా ఫ్రై అవ్వాలండి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోవాలండి మంచిగా. కరివేపాకు కూడా వేగిపోయాక కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేగిపోయాయి కదా, ఇంకా కాస్తంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా అన్నీ ఫ్రై అయ్యాయి కదా, పప్పును పోపు వేసుకోవాలి. చూడండి, ఎంత అంటే ఎంత మగుమలాడుతుందో, చాలా అంటే చాలా మంచి సువాసనతో కడుపు నిండా తినే అంతగా, అంత కమ్మగా, చాలా హెల్దీగా పిల్లలకి పెట్టి
మనము కూడా కడుపు నిండా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఆహా, అన్నం వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని కాస్తంత నెయ్యి అలా వేసుకొని గుమ్మడికాయ పచ్చడి ఒక ముక్క వేసుకొని పప్పు అన్నంలో నెయ్యితో కలుపుకొని ఇంకా తింటే ఉంటది కమ్మగా, ఎంత హాయిగా. ఇంకా ఆహా అనాల్సిందే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.